హలో హలో అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు అయితే నేను మీ పిల్లల కోసం ఒక చిన్న వెరైటీ టిఫిన్ అయితే చూపిద్దాం అనుకున్నాను. వెరైటీ అంటూ ఏం లేదు, అందరు చేసేది, కానీ కొంచెం ఈజీగా రుచిగా ఎలా చేయాలని ఒకసారి చూపిద్దాం అనుకుంటున్నాను. లేట్ చేయకుండా మనమైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. అప్పుడు దాకా కూడా ఎవరైనా వీడియో లైక్ చేయలేదా అయితే లైక్ చేయండి, షేర్ చేసి కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు. ఈరోజు వచ్చేసి నేనైతే బొరుగులు ఉప్మా చేస్తున్నాను అనమాట. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఈ విధంగా చేసినట్టయితే అసలు మళ్ళీ మళ్ళీ చేయాలనుకుంటారు, మీ పిల్లలు మళ్ళీ మళ్ళీ అడుగుతారు అనమాట. అంత టేస్టీగా ఉంటుంది. ఏం లేదండి, ప్రాసెస్ అయితే ఒకసారి చెప్తాను చూడండి. ఫస్ట్ అయితే ఒక బాండి పెట్టేసాను, అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను, అందులో తాలింపు గింజలు వేసాను, ఆనియన్ వేసాను, పచ్చిమిర్చి వేసాను, కరివేపాకు వేసాను, టమాటా వేసాను. ఇవన్నీ వేసి బాగా డీప్ ఫ్రై చేశాను అనమాట. ఎంత బాగా డీప్ ఫ్రై చేస్తే అంత బాగుంటుంది. అలా అని మాడబెట్టకండి, మాడబెట్టారంటే పిల్లలు తినడం కాదు కదా, దగ్గరికి గుర్రారు. ఓకేనా? సో ఈ విధంగా కొంచెం రెడ్ షేడ్ వచ్చేసరికి మనం దాన్ని అయితే ఫస్ట్ బాగా ఫ్రై చేసేద్దాము. ఫ్రై చేసినాక అందులో సిమ్లో పెట్టేసి కొంచెము పసుపు వేద్దాం, చిటికెడు పసుపు వేసి దాన్ని అయితే ఫ్రై చేద్దాం ఫస్ట్. మళ్ళీ ఒకసారి ఆ పసుపు పచ్చి వాసన పోయే వరకు ఒకసారి అయితే చేద్దాం. అలా చేసిన తర్వాత ఒక పెద్ద గిన్నె తీసేసుకుందామా. గిన్నె తీసేసుకొని అందులో బొరుగులు వేద్దాము. మీరు టిఫిన్కి ఎంత కావాలి, పిల్లలు ఎంత తింటారు అనే దాన్ని బట్టి, అంతకు మించి ఇక్కడ మెజర్మెంట్స్ అంటూ ఏం లేదు. సో అదేవిధంగా మనం అన్ని బొరుగులు వేసుకొని, అంటే చాలామందికి బొరుగులు అంటే తెలియదేమో మేబీ, ఓకేనా, మరమరాలు వేసి దాన్ని మనం ఫస్ట్ బాగా ఒక 2-3 టైమ్స్ బాగా వాటిని జిలక్ కొట్టాలన్నమాట. వాటర్లోనే జిలక్ కొట్టేసి మరీ మెత్తగా కూడా కాకూడదండి. మరీ మెత్తగా అయినాయా అసలు పనికిరాదు ఉప్మాగా. అప్పుడు మనం ఏం చేసుకోవాలి, అన్నంలాగా నోట్లో పెట్టేసుకోవాలి. అలా కడిగేసిన వెంటనే ఏం చేద్దాం, బాండీలో మనం దాన్ని ఫ్రై చేసి పెట్టేసామా. ఫ్రై చేసి సిమ్లో పెట్టండి, లేదంటే ఆఫ్ చేసేయండి. అలా ఆఫ్ చేసిన తర్వాత మనం కడిగిన బొరుగులన్నీ కూడా అందులో వేసేసుకుందాం. అందులో చిన్నగా ఒకటి తర్వాత ఒకటి మనకు ఎంత కావాలంటే అంత క్వాంటిటీ ప్రకారం వేసుకుంటే బొరుగులు సరిపోతుంది. మీరు ఎక్కువ చేసుకోవాలంటే తాలింపు కూడా ఎక్కువ చేయండి, మరి కొంచెం చేయొద్దు. నేను ఏంటంటే ఇక్కడ మా ముగ్గురికే కాబట్టి టిఫిన్ కొంచెం మీడియంగా వేసేసుకున్నాను అనమాట. అలా వేసుకున్న తర్వాత గ్యాస్ అయితే మనం సిమ్లో పెట్టేద్దాం. ఇదంతా కూడా ఫస్ట్ హైలో పెట్టుకొని తర్వాత సిమ్లో పెట్టేసుకొని చేసేసుకోవచ్చు. అలా చేసిన తర్వాత ఇక్కడ నాకైతే స్పూన్తో తిప్పడానికి కుదరలేదు కాబట్టి నేనైతే చేయి పెట్టి తిప్పేస్తున్నాను అనమాట. కాలుతుంది యాపే, అలా ఏం లేదు, అటాటన్నీ మనకేం పట్టవండి, కాలరు కదా, అందుకని చెప్పేసి చేయి పెట్టేసి మొత్తం అదంతా కూడా, అంటే ఏమిటి మనకు అక్కడ ఉన్నదంతా కూడా బొరుగులో పట్టే విధంగా నేనైతే చేతితో పెట్టి తిప్పేస్తున్నాను. అలా తిప్పేసిన తర్వాత ఇందులో మీరు డైరెక్ట్గా పప్పుల పొడి వేసైనా కలుపుకోవచ్చు, లేదా అలా తినని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ప్లేట్లో పెట్టేసుకొని పప్పుల పొడి వేసేసుకోవచ్చు. నేనైతే ఇలా తినండి, అందుకని చెప్పేసి నేను తర్వాత ప్లేట్లో పెట్టిన తర్వాత పప్పుల పొడి వేసాను అనమాట. సో ఇలా తింటే బాగా టేస్టీ ఉంటుంది. వీడియో ఎలా ఉంది లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు. ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే.